గౌరిశెట్టి రాజమౌళి రాజేశ్వరి దంపతులకు సహస్ర చంద్ర దర్శన మహోత్సవము అంగరంగ వైభవంగా జరిగింది. ఎల్లాపూర్లో గౌరిశెట్టి రాజమౌళి రాజేశ్వరి దంపతుల సహస్ర చంద్ర దర్శన మహోత్సవం జరిగినట్లు ఎస్పీఆర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్సీ కరెస్పాండెంట్ గౌరిశెట్టి జగన్మోహన్ తెలిపారు. ఈ సందర్భంగా జగన్మోహన్ మాట్లాడుతూ జీవితంలో తల్లిదండ్రులకు సేవ చేయడం మహాభాగ్యమన్నారు. మీరేమో మీరు మీ వాళ్ళేమో అనొచ్చు, పాప ఆవిడ అనకూడదా? ఏంటంటే అమ్మాయి ఇక్కడ చూడండి ఒకసారి సార్, ఇక్కడ ఒక్కసారి సార్ కొంచెం వెనక్కి కదా. సమ్ములు గడిచే దిశదేవతల దిగుళ్ళు విడిచే శశిగొడిచే అల సమ్ములు గడిచే దిశదేవతల దిగుళ్ళు విడిచే ఓకే సార్, లుక్ మీరు కూడా చుట్టి చుట్టి అనుకుని కలవచ్చు. रुद्राय नीलकंठाय शंभवे अमृतेशाय सर्वाय महादेवाय ते नमः. ఇక్కడ ఈరోజు ఎస్పీఆర్ స్కూల్ మన స్కూల్ లోపల సార్ వాళ్ళ తల్లిదండ్రులైనటువంటి శ్రీ గౌరిశెట్టి రాజమౌళి రాజేశ్వరి దంపతుల సహస్ర చంద్ర దర్శన శాంతి కార్యక్రమం గత 3 రోజుల నుండి అనగా 7, 8, 9 3 రోజులుగా చాలా వైభవంగా జరిగింది. ఇందులో మొదట గోపూజ, గణపతి పూజ, విఘ్నేశ్వర పుణ్యాహవాచనం, తరువాత ఇక్కడ వారికి అనేక నదులతో తెచ్చినటువంటి జలాలతో నదీ స్నానము, సర్వప్రాయశ్చిత్త సంకల్పము, సాయంకాలం పూట మృత్యుంజయ మండపారాధన, సంవత్సర కాల దేవతాహ్వానము మొదలైన కార్యక్రమాలతో మొదటి రోజు కార్యక్రమం పూర్తి చేయడం జరిగింది. రెండవ రోజు ఉదయం గోపూజతో ప్రారంభించి అగ్నిమథనము, ఆవాహిత దేవతా హోమము, విశేషంగా మృత్యుంజయ హోమము, గణపతి హోమం చేయడం జరిగింది. రెండవ రోజు అనగా 8వ తారీఖు సాయంకాలం పూట మండప దేవత నిత్య హోమాలు, సంవత్సర అయన పక్ష మాస ఋతు మొదలైనటువంటి దేవతల యొక్క మూలమంత్ర హవనాలు చేయడం జరిగింది. 3వ రోజు అనగా 9వ తారీఖు రోజు వారి జన్మ నక్షత్రాన్ని పురస్కరించుకొని వారికి ఆయుష్య హోమము, విశేషంగా మృత్యుంజయ హోమము, సహస్ర చంద్ర దర్శన ప్రధాన దేవతా హోమం కార్యక్రమాలతో పాటుగా అవబృత స్నానము, తరువాత వారికి తులాదానం అనగా తులాభారం అంటాం మనం, దాన్ని తులాదానం చేయడం జరిగింది. ఆ తర్వాత పూర్ణాహుతి బలిప్రదానము, వేద పండితులతో మహదాశీర్వచనంతో కార్యక్రమం కూడా చాలా వైభవంగా 3 రోజుల్లో పూర్తి చేసుకోవడం జరిగింది. సహస్ర చంద్ర దర్శనం అనేది సహజంగా 82 సంవత్సరాల్లో చేస్తారు. అంటే ఒక మనిషి జీవిత కాలంలో 1000 పూర్ణిమలు, అధిక మాసాలు మనమాసాలు కలుపుకొని 1000 పూర్ణిమలతో పూర్ణ చంద్రుని దర్శనం చేసుకుంటే దాన్ని సహస్ర చంద్ర దర్శనం అంటారు. ఇది మానవుడి యొక్క జీవితంలో అత్యుత్కృష్టమైనటువంటి సమయంగా మనం భావించాం. కారణం ఏమంటే ఇప్పుడున్నటువంటి కాలం లోపల ఈ 70 సంవత్సరాలు సగటుగా మానవుడి యొక్క ఆయుష్ ప్రమాణం అయితే 82 సంవత్సరాలు జీవించడం పెద్ద విషయం, అందులో ఆరోగ్యంగా ఉండడం ఇంకా పెద్ద విషయం, అందులో ఇలాంటి వైదిక కార్యక్రమాలు చేసుకునేటువంటి బుద్ధి సహకారం లభించడం ఇంకా గొప్ప విషయం. దానిలో ఈ కార్యక్రమం చేసుకోవడం ద్వారా ఎంతోమందికి కూడా దీని ద్వారా వంశవృద్ధి, తరువాత వారికి